కువైట్లో ఉన్న మనందరికీ కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం అంటే ఎంబసీ అవుతుందో ఎంబసీ నుంచి ఆహ్వానం అయితే ఉందండి. ఇంతకీ దేనికి ఆహ్వానం చెప్పేసి అనుకుంటున్నారా? భారత్ మేళా. మన ఎంబసీ వాళ్ళు ఈ నెల 13వ తారీఖున అంటే రానున్నటువంటి శుక్రవారం రోజున కువైట్లో ఉన్నటువంటి గల్ఫ్ స్ట్రీట్లో ఉన్నటువంటి గ్రీన్ ఐలాండ్ బీచ్ ఏదైతుందో అక్కడ భారత్ మేళా అనేటువంటి కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి, ఈ సాంస్కృతిక కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి వంటకాలు కావచ్చు, సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే వారసత్వం, ఇలాంటి వాటి గురించి చాటి చెప్పేలాగా ఒకే వేదిక పైన ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం అయితే ఉంది. మీరు అలాగే మీ స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమం అయితే హాజరు కావచ్చు. ఎంట్రీ అనేటువంటిది ఉచితం, ఎలాంటి ఛార్జెస్ కానీ ఉండవు. ఉచితంగానే అక్కడికి ఎంట్రీ అయితే ఉంటుంది. మీరు ముందస్తుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కూడా ఉచితమే. దానికి సంబంధించి ఎలా చేసుకోవాలి ఏంటి దాని గురించి మీకు నేను క్యూఆర్ కోడ్ అయితే డిస్ప్లే ఇస్తాను. అలాగే పార్కింగ్ సౌకర్యం కూడా చాలా బాగుందండి. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించిన రాయబార కళ్ళం ఏదైతే ఉందో, ఎంబసీ అవుతుందో, ఆ ఎంబసీకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బీచ్లోనే ఈ కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. సో విశాలమైనటువంటి పార్కింగ్ ప్లేస్ ఉంది. మీకు ఎలాంటి అసౌకర్యం అయితే ఉండదు. సో పార్కింగ్ ప్లేస్, దానికి సంబంధించిన లొకేషన్ కోసం కూడా మీకు క్యూఆర్ కోడ్ అయితే డిస్ప్లేలో ఉంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే మీకు లొకేషన్ కూడా వస్తుంది. అలాగే రిజిస్ట్రేషన్ కూడా ఉచితం. సో ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంది. కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాగలరు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ఈ భారతీయ వంటకాలను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి మంచి ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. అలాగే వినోద కార్యక్రమాలు కూడా ఉంటాయి. అలాగే సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నిటిని కలగలిపి ఒకే వేదికపైకి తీసుకురావడం జరిగింది. చాలా బాగుంటుంది ప్రోగ్రామ్ ఇది. కాబట్టి మన భారతీయులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాగలరని చెప్పేసి నేను ఇతనికి ఆశిస్తున్నాను. శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి 12, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు రమదాన్ మాసంలో వారి యొక్క పని వేళలకు సంబంధించినటువంటి టైమింగ్స్ నేతగా ప్రకటించడం జరిగింది. మంత్రిత్వ శాఖలో పనిచేసేటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో, అంటే డైరెక్ట్ హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు కాకుండా ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారికి సంబంధించి, అంటే డైరెక్ట్గా హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు కాకుండా మినిస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే మంత్రిత్వ శాఖలో పనిచేసే మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యాలయాలలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే నాన్ క్లినికల్ విభాగం అనమాట, వాళ్ళకు వచ్చేటువంటి టైమింగ్స్ వచ్చి ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. అదే డైరెక్ట్గా నేరుగా సేవల్లో ఎవరైతే ఉంటారో, హాస్పిటల్స్లో ఈ క్లినిక్స్లో పనిచేసే వాళ్ళు డైరెక్ట్గా సేవలు అందిస్తుంటారు కదా, వాళ్ళకి సంబంధించిన టైమింగ్స్ వచ్చి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అంటే 4:30 గంటల అయితే కనుక వర్కింగ్గా ఉంటుంది వాళ్ళకి. అయితే ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి సర్వీసులు అందించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, 24 అవర్స్ సర్వీసులు ఉంటాయి కదా, వాళ్ళకి మాత్రం ఇవేవి కానీ వర్తించవు. వాళ్ళు యథావిధిగా మామూలుగా డ్యూటీలకి అయితే కనుక అటెండ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మనకి ఏదైనా సరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలనుకుంటే ఎమర్జెన్సీ కాకుండా మిగతా ఏవైనా సరే టైమింగ్స్ వచ్చి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అయితే కనుక ఉంటుంది. సో ఆ సమయంలో మాత్రం మనం వెళ్ళడానికి అయితే కనుక అవకాశం కుదురుతుంది. లేదు మనకి ఏదైనా ఆఫీసుల్లో పని ఉంటే కనుక అప్పుడు మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాళ్ళు మనకి అందుబాటులో ఉంటారు. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు గడిచిన ఒక 24 గంటల్లో కువైట్ వ్యాప్తంగా వీళ్ళు పలు గవర్నరేట్లో నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా భారీగానే ఉల్లంఘనలు నమోదు చేశారు. అందులో అహ్మదీ గవర్నరేట్ అయితే కనుక మొదటి ప్లేస్లో నిలిచింది. అహ్మదీ గవర్నరేట్లో 570 ఉల్లంఘనలు అయితే నమోదు చేశారు. అలాగే 47 వాహనాలని తొలగించినట్లు తెలియజేస్తున్నారు. దీని తర్వాత ప్లేస్లో ఫర్వానియా గవర్నరేట్ అయితే నిలిచింది. 536 ఉల్లంఘనలు నమోదు చేశారు. క్యాపిటల్ గవర్నరేట్లో 451 ఉల్లంఘనలు, అలాగే జహరా గవర్నరేట్లో 358 ఉల్లంఘనలు అయితే నమోదు చేయడం జరిగింది. అలాగే అమీరీ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ కేవలం ఆ హాస్పిటల్ యొక్క ఆవరణలోని 119 ఉల్లంఘనలు అయితే నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని పలు గవర్నరేట్లలో తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు చెప్పడం ఒకటే, డ్రైవర్ సోదరులందరూ కూడా మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే మీరు రోడ్డుపైకి వెళ్ళండి. కువైట్లో ఎవరైనా సరే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్లను ఎవరైనా సరే ఫోర్జరీగా చేసినట్లయితే అలాంటి వారికి 5 సంవత్సరముల జైలు శిక్ష మరియు 5,000 దినార్ల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఒక్కోసారి ఏదైనా ఒకటి ఉండొచ్చు, లేదంటే 2 కూడా కలిపి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్లను సబ్మిట్ చేస్తున్నప్పుడు ఒరిజినల్స్ మాత్రమే సబ్మిట్ చేసుకోండి. నకిలీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తే, అంటే ఫోర్జరీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తే అవి రేపు వెరిఫికేషన్లు కనుక అవి బయటపడినట్లయితే వారికి ఇలాంటి భారీ జరిమానాలు జైలు శిక్షలు అయితే ఉంటాయని చెప్పేసి
తెలియజేస్తున్నారు. అలాగే కువైట్లో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి నవీకరించబడినటువంటి సర్టిఫికెట్స్ అనేటువంటిది సాహిల్ అప్లికేషన్ ద్వారా అప్డేట్ చేయాలని చెప్పేసి, అది కూడా నిర్ణీత సమయంలోపు అప్డేట్ చేయాలని చెప్పేసి కంపెనీలకి అయితే ఆదేశాలు జారీ చేశారు. సో ఎవరైనా సరే కువైట్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేసి యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్స్ తోటి వాళ్ళు ఉద్యోగం కనుక పొందినట్లయితే, వాళ్ళు అది ఏ ఉద్యోగమైనా కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఎవరైనా సరే ఆ కంపెనీలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ వారి సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి ఉద్యోగం పొందినట్లయితే వాళ్ళు సాహిల్ అప్లికేషన్ ద్వారా వారికి సంబంధించిన కొత్త డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు. కాబట్టి సర్టిఫికేట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే మీకు ఎవరైనా కొంతమంది కొత్తగా వచ్చే వాళ్ళు సలహా ఇస్తుంటారు, ఏదో సర్టిఫికేట్ పెట్టేసి వచ్చేసి తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి. సో అలాంటి ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఆన్లైన్ సిస్టమ్. మనం ఎలాంటి సర్టిఫికేట్ పెట్టినా అది ఆన్లైన్లో వెరిఫై చేసినప్పుడు కనుక ఫోర్జరీ అని తేలితే మాత్రం ఈ విధంగా భారీ జైలు శిక్షలు అలాగే జరిమానాలు అయితే ఉంటాయి. 5,000 దినార్లు జరిమానా అంటే చూసుకోండి ఎంత జరిమానా మనం కట్టగలమా. అలాగే 5 సంవత్సరంలో జైలు శిక్ష, ఒక్కోసారి 2 కూడా ఉంటాయని చెప్పేసి అన్నారు. పూర్తిగా మన జీవితమే నాశనం అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్నకాటికి మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటే సబ్మిట్ చేసుకోండి, లేకపోతే లేవు. దానికి తగ్గట్టే ఉద్యోగం అయితే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక ప్రవాసీయుడు 7 దినార్ల టెలిఫోన్ బిల్ కట్టి మొత్తం అకౌంట్ని ఖాళీ చేసుకున్నాడు. ఏమిటి ఎలా అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలుగా మనం చూసుకున్నట్లయితే, ఒక ప్రవాసీయుడు తన టెలిఫోన్ బిల్ 7 దినార్లు కట్టడం కోసం వెబ్సైట్ ఓపెన్ చేసి వెబ్సైట్లో పేమెంట్ చేశాడు. అయితే అది పేమెంట్ చేసిన కొంత సమయానికి అది డిక్లైన్ వచ్చింది, పేమెంట్ సక్సెస్ అవ్వలేదు అని చెప్పేసి. అది వచ్చినటువంటి కొంతసేపటికే అకౌంట్లో మొత్తం డబ్బులు కట్ అయిపోయినట్లు మెసేజ్ వచ్చింది. సో ఇతను ఏం చేశాడంటే ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాడు. ఆ వెబ్సైట్ చూడడానికి సేమ్ ఒరిజినల్ వెబ్సైట్ లాగానే లోగోలు కానీ మిగతా A to Z డీటెయిల్స్ అన్నీ కూడా ఒరిజినల్ లాగానే ఉన్నాయి. సో అతను ఒరిజినల్ వెబ్సైటే కదా అనుకున్నాడు పాపం. మొత్తం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాడు. టెలిఫోన్ నెంబర్ ఇచ్చాడు, కింద అకౌంట్ నెంబర్ ఇచ్చాడు, అలాగే సీరియల్ నెంబరు, మిగతావన్నీ ఓటీపీలు అన్నీ ఎంటర్ చేశాడు. ఆఖరికి అమౌంట్ మాత్రం ఇతని అకౌంట్లో ఉన్నటువంటి మొత్తం డబ్బులు కట్ అయిపోయింది. ఇతని ఫోన్ మాత్రం రీఛార్జ్ కాలేదు. సో 7 దినాలు బిల్లు కట్టడం కోసం ట్రై చేసి ఇతని అకౌంట్లో ఉన్నటువంటి మొత్తం 300 దినాలకు పైగా నాకు అమౌంట్ ఇతనికి కూడా ఉంది, అది మొత్తాన్ని కూడా ఖాళీ అయిపోయింది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఒక హెచ్చరిక చేస్తుంది, మీరు ఏదైనా పేమెంట్స్ చేస్తున్నప్పుడు ఆ వెబ్సైట్స్ ఒరిజినల్లా అవునా కాదా అనేది ఒకసారి నిర్ధారించుకొని పేమెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి నకిలీ వెబ్సైట్స్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయాయి. అలాగే మీకు ఎవరైనా లింకులు పెట్టి పేమెంట్ చేయమన్నా సరే ఆ లింకులు ఒరిజినల్లా కాదని కూడా చూసుకోండి. మీకు ఎవరు పెడుతున్నారు ఏంటి, అన్నోన్ పర్సన్స్ ఎవరిని పెడితే మాత్రం 1-10 సార్లు ఆలోచించండి. అలాగే ఏదైనా ఆఫర్లు ఉన్నాయని చెప్పేసి లింకులు పెట్టినా సరే అలాంటి వాటిలో కూడా జాగ్రత్తగా ఉండండి. వాట్సాప్లో ఏదైనా లింకులు వచ్చిన వాటిలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఈ మధ్యకాలంలో కొత్తగా కొన్ని టెక్నాలజీ వచ్చింది, మనకి ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ పంపిస్తారు. ఫోటోనే కదని చెప్పేసి ఓపెన్ చేస్తాం, అంటే వీడియో కదా ఓపెన్ చేస్తాం. కానీ వాటితో పాటుగా మనకి తెలియకుండా కొన్ని అప్లికేషన్స్ మన ఫోన్లో ఇన్స్టాల్ అవుతాయి. వాటి ద్వారా మనకు సంబంధించిన డేటా మొత్తం కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్నౌన్ నెంబర్స్ నుంచి మీకు ఏదైనా సరే మెసేజ్లు కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏ వచ్చినా సరే లింకులు వచ్చినా సరే రెస్పాండ్ అవ్వకండి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది. సో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. సో మీరు కూడా దీనికి తగ్గట్టే జాగ్రత్త ఎదుర్కొనండి ఎప్పటికప్పుడు, లేదంటే మన అకౌంట్లు మొత్తం కూడా ఖాళీ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు, కువైట్ నుంచి మీరు ఎవరైనా సరే ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అయితే కువైట్లో ఉన్నటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే మీకు నేను డిస్ప్లేలో ఇస్తాను. చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారండి. మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటికి అయితే చేర్చడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించాలనుకుంటే మీకు డిస్కౌంట్ నెంబర్లు కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి ముబారక్ అల్ కబీర్ గవర్నరేట్లో భద్రతాధికారులకి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేమిటంటే 5 ట్రాన్స్ఫార్మర్లు మరియు కేబుల్స్ దొంగతనానికి గురయ్యాయని చెప్పేసి అతను కంప్లైంట్ ఇచ్చారు. దీనిపైన భద్రతాధికారులు ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేశారు, దర్యాప్తు అయితే ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఎవరు దొంగతనం చేస్తుంటారు ఏమిటి దాని గురించి. సో దొంగతనం చేసినటువంటి ఏదో చిన్న వస్తువులు కాదు, ట్రాన్స్ఫార్మర్లే ఏకంగా 5 ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేస్తారు. అలాగే కేబుల్స్ని కూడా దొంగతనం చేయడం జరిగింది. అలాగే ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీకి ఓనర్ అయినటువంటి ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆవిడకి సంబంధించినటువంటి వెహికల్స్ ట్రక్కులు అనేటువంటిది పార్క్ చేసి ఉండగా అందులో ఉన్నటువంటి బ్యాటరీలు ఇలాంటివి ఎవరో దొంగతనం చేశారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. దీనిపైన కేసు ఏదైనా నమోదు చేయడం జరిగినది. కాబట్టి మీ వెహికల్స్ని పార్క్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ వెహికల్స్ని పార్క్ చేసి ఉన్నటువంటి ట్రక్కులు ఇవి, ఆ ట్రక్కులో 2 బ్యాటరీలు పట్టుకెళ్ళిపోయారండి. సో ఆ విధంగా ఉన్నారు దొంగలు. కాబట్టి మీ వెహికల్స్లో విలువైనటువంటి వస్తువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. ఇది బ్యాటరీ కాబట్టి పోయింది, మళ్ళీ కొనుక్కోవచ్చు. విలువైన వస్తువులు డాక్యుమెంట్స్ కానీ ఇలాంటి ఏదైనా పెట్టినట్లయితే, లేదా మీ సెల్ ఫోన్స్ కానీ ఇంక ఇతరత్ర ఏదైనా ఉన్నట్లయితే అవుపోతే చాలా కష్టం. కాబట్టి మీ వెహికల్స్ని ఎక్కడ పార్క్ చేస్తున్నారో చూడండి ఫస్ట్. అలాగే ఆ వెహికల్లో ఏదైనా విలువైన వస్తువులు ఏదైనా ఉంచుతున్నారా లేదన్నది కూడా ఒకసారి చూసుకోండి.
రష్యా గవర్నమెంట్ రష్యాలో పూర్తిగా వాట్సాప్ని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. వాట్సాప్ కొన్ని నిబంధనలు అతిక్రమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. సో రష్యాలో వాట్సాప్ అనేటువంటిది పైన పనిచేయదు. అయితే దాని ప్లేస్లో రష్యాకి సంబంధించి అంటే రష్యా దేశీయంగా తయారు చేయబడినటువంటి మ్యాక్స్ అనేటువంటి ఒక అప్లికేషన్ ఉంది, దాన్ని ప్రమోట్ చేస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది. సో వాట్సాప్ ప్రస్తుతానికి రష్యాలో పనిచేయదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక అమ్మాయికి 262 కోట్ల రూపాయలటువంటి నష్టపరిహారంగా అందనుంది. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే 2023 జనవరిలో అమెరికాలో మాస్టర్ డిగ్రీ చదువుతున్నటువంటి కందుల జాహ్నవి అనేటువంటి అమ్మాయి రోడ్డు దాటుతున్నటువంటి క్రమంలో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినటువంటి ఒక పోలీస్ వెహికల్ ఆవిడని వేగంగా ఢీకొనింది. ఆ ఘటనలో ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. దీనిపైన పూర్తి దర్యాప్తు జరిపినటువంటి పోలీసు వాళ్ళు ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినటువంటి ఆ పోలీస్ అధికారి కారణం అని చెప్పేసి నిర్ధారించారు. సో దాంతో ఈ సియాటల్ నగరం అయితే కనుక ఈ అమ్మాయికి 263 కోట్ల రూపాయలనేటువంటిది నష్టపరిహారంగా చెల్లించున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీకి అందిస్తారు. ఈ కందుల జాహ్నవి ఎవరైతే ఉన్నారో వీళ్ళ స్వస్థలం వచ్చి ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరిలోని కడియం, ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరికి సంబంధించిన కడియం ఏదైతే ఉందో ఆ కడియానికి సంబంధించిన అమ్మాయి 2023 జనవరిలో ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు మనం ఈ విషయాన్ని వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది మనం. సో ఏదైనప్పటికీ ఆ అమ్మాయి ఎక్కడైనా సరే అమ్మాయి యొక్క ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుందాం. సో మొత్తం మీద వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా 262 కోట్ల రూపాయలు అనేటువంటిది పరిహారంగా అందనుంది. ఇంతకీ ఇక్కడ సియాటిల్ నగరం అందిస్తుంది అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సియాటిల్ నగరం అంటే ఏమో కాదండి, అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు అందించడం జరుగుతుంది. దానికి కూడా ప్రభుత్వం నుంచి నిధులు అయితే అందుతాయి, కానీ లోకల్గా ఉన్నటువంటి అక్కడ గవర్నమెంట్ అయితే కనుక వాళ్ళకి నష్టపరిహారం అయితే కనుక అందించడం జరుగుతుంది. కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు రేపు కువైట్లో వాతావరణం కొద్దిగా చెదురుముదురుగా అయితే ఉంటుంది, మేఘావృతమై ఉంటుంది, అలాగే తేలికపాటి వర్షాలు పడడానికి అవకాశం ఉంటుంది, అలాగే పొగమంచు కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, వాళ్ళకి డ్రైవర్ కావాలి అని చెప్పేసి అంటున్నారు. కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి మిస్టర్ ఏరియాలో ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు. తనాదుల పైన వస్తే అక్కమ్మగడ మార్చుకుంటామని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఎవరికైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ డినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 294 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ప్రస్తుతానికి 45.87 పిలిసి ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం మనకి బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 49.168 పిలిసిగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకోసం జై హింద్.